అయిపోయింది నిన్న మనకి. సో, దాన్ని ఒకసారి మనం రివిజన్ చేసుకొని, ఆ తర్వాత 6th చాప్టర్ కూడా మనము 6వ అధ్యాయాన్ని మొదలు పెడదాము. సో, ఇందులో ఏంటి అంటే మనందరికీ తెలుసు వృషభదేవుడు వాళ్ళ యొక్క కుమారులకి ఉపదేశాన్ని ఇవ్వడము అనేది. దీంట్లో మొత్తం మనకి 35 శ్లోకాలు ఉన్నాయి. ఈ 35 శ్లోకాలని మనం 8 విభాగాలుగా విభజించుకున్నాము. 1-3 శ్లోకాలు అంటే డైరెక్ట్‌గా మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వడమే ఏంటంటే, ఆ ముందు చాప్టర్‌లో బ్రహ్మవర్త అనే ప్లేస్‌కి వెళ్తారు. అక్కడ బ్రహ్మర్షులందరూ కూడాను వాళ్ళందరూ కూడా కూర్చొని చర్చించుకుంటూ ఉంటారు. వాళ్ళందరిది వినిన తర్వాత వృషభదేవి ఏంటంటే వాళ్ళు ఎంతో ఏంటి ఆల్రెడీ శిక్ష పొందిన వాళ్ళు, భక్తులు, ఆచరణ చేసేవాళ్ళు అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఉపదేశం ఇచ్చారు అంటే వాళ్ళందరూ రాజ్యపాలన చాలా చక్కగా చేయాలి అనే ఉద్దేశం తోటి మళ్ళీ వాళ్ళందరికీ ఒకసారి ఉపదేశం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో దాంట్లో మనకి 1-3 శ్లోకాలు కనుక మనం చూసుకున్నాము అంటే ఆ 3 శ్లోకాలు ఏంటంటే మనము మానవ జన్మ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ముఖ్యమైనది ఏంటి అంటే మనకి 1వ శ్లోకంలో చెప్తారనమాట. ఈ మానవ జన్మ అనేది దొరికితే దాన్ని మనం ఇంద్రియ తృప్తికి వినియోగించుకోకుండా ఎలా అయితే ఈ పందులు కుక్కలు ఎలా ఉపయోగించుకుంటాయో ఆ విధంగా కాకుండా మనము భక్తి అనేది చేసుకోవాలి. దీనికోసం కాదు మన మానవ జన్మ అనేది. సో ఆ మానవ జన్మ అనేది భక్తి అనేది ఎలా వస్తుంది అని అంటే దాన్ని మనము ఆ భక్తి చేసుకోవాలి అని చెప్పారు. సో ఆ భక్తి చేసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే మనకి అమితమైన ఆనందం అనేది దొరుకుతుంది. అంటే వీళ్ళకి అంటే తనకి ఎంత కొలత అనేది లేదనమాట. అలాంటి ఆనందం మనకి దొరుకుతుంది అని చెప్పేసి సో దానికి తపస్య చేసుకోవాలి. ఆ తపస్య ద్వారా భక్తి వస్తుంది. ఆ భక్తి ద్వారా మనకి అమితమైన ఆనందం వస్తుంది అనేసి. మరి ఈ ఆనందము ఈ భక్తి ఎలా కలగాలి, ఏం చెయ్యాలి అని అంటే దానికి రెండో శ్లోకాల్లో మనకి ఎప్పుడైతే ఎవరైతే మహాత్ములు ఉంటారో ఆధ్యాత్మికంలో బడిసిన వాళ్ళకి మనము సేవ చేసుకోవాలి అని చెప్తారనమాట. వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకటి వచ్చేసి నిరాకారవాదులు, రెండవటి భక్తులు. సో ఇలాంటి భక్తులకి మనము సేవ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ముక్తి అనేది దొరుకుతుంది. మనం అది లేదా అలా కాకుండా నేను స్త్రీల యొక్క సాంగత్యంలోనే ఉంటాను, అలాగే ఇంద్రియ భోగం వైపే ఉంటాను అంటే దాని వల్ల నీకు ఏమంటారు ఇది నరక ద్వారం వైపే ఉంటుంది తప్ప నీకు ఇంకా ఏమీ జరగదు అని మనకి మహాత్ములు అనే వాళ్ళు 2 రకాలు ఉంటారు. వాళ్ళ యొక్క సేవ చేసుకుంటే మనకి ముక్తి మార్గం దొరుకుతుంది. లేదు అంటే మనకి నరక ద్వారం తెరవబడుతుంది స్త్రీ సంగత్యంలో ఉంటే అని చెప్పేసి ఆ మహాత్ములు అనేవాళ్ళు ఎవరు మనం తెలుసుకోవాలి కదా. భక్తులు మహాత్ములు అనేవాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు భక్తిలోనే ఉంటారు. క్రోధం అనేది వాళ్ళకి ఉండదు. ఏ లాభం కోసం పనులు చేయడం అనేది ఉండదు. వాళ్ళలో దోష ప్రవర్తన అనేది ఉండదు అని చెప్పేసి అలాంటి వాళ్ళని మహాత్ములు అంటారు అనేసి మనకి సెకండ్ శ్లోకాలు చెప్పారనమాట. నెక్స్ట్ థర్డ్ శ్లోకాలు ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనలో భక్తి భావన జాగృతం చేసుకోవాలి అనేది అంటే ఒక భక్తులకి ఒక ఎక్స్ట్రాడినరీ లక్షణాలు ఏముంటాయి అని అంటే మనకు ఒక 6 చెప్పారనమాట. ఏంటి అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడికి సంబంధించిన కార్యాలే చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ శరీరానికి పోషణ, ఆహార, నిద్ర, మైదనం వాటిల్లో మనకి దాంతోనే ఎక్కువ ఆలోచిస్తూ ఆ వాటి గురించి ఆలోచించే వాళ్ళ యొక్క సాంగత్యాన్ని ఇష్టపడరు. అంటే ఇంద్రియ తృప్తికి సంబంధించిన వాటితో అటాచ్మెంట్ పెట్టుకునే వాళ్ళ మనుషుల యొక్క సాంగత్యాన్ని వాళ్ళు ఇష్టపడరు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు గృహస్థులు అయినప్పటికీ కూడా గృహం మీద ఆసక్తి అనేది ఉండదు. అంతేకాకుండా పుత్రుల మీద, కళల మీద, మనకి ఉన్న వేటి మీద కూడా వాళ్ళకి ఆసక్తి, ధనం మీద కానీ వాళ్ళకి ఆసక్తి ఉండదు అనమాట. అలా అని మొత్తం అన్ని వదిలేస్తారా అంటే అలా కాదు. బాధ్యతాయుతంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ యొక్క అంటే అటాచ్మెంట్ పెట్టుకోరు కానీ బాధ్యతగా నిర్వర్తిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే దేహ పోషణకి ఎంత కావాలో అంత ధనాన్ని అర్జిస్తూ ఉంటారు అనేసి మనకి ఈ భక్తుల యొక్క ఇంకా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అనేవి మనకి చెప్పారనమాట. సో ఫస్ట్ దాంట్లో 1-3లో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని దేనికోసము మనం తపస్సు చేసి భక్తిలోకి వెళ్ళాలి, అది ఎలా వస్తుంది అంటే మహాత్ముల యొక్క సేవ చేయాలి. మహాత్ములు 2 రకాలు, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఇంకా ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీ లక్షణాలు ఏంటి అనేవి కూడా మనకి చెప్పారు
చెప్పారనమాట. నెక్స్ట్ 4 నుంచి 6 శ్లోకాల్లో ఏంటి అంటే ఓకే, నేను ఇది చెయ్యను, నాకు వద్దు, భక్తి వద్దు అని నేను ఇంద్రియ తృప్తి వైపే ఉంటాను అంటే దాంతో వచ్చే నష్టాలు ఏంటి అనేవి మనకి 4 నుంచి 6 శ్లోకాల్లో చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మనం ఇంద్రియ లక్ష్యమే మనము గనక పెట్టుకున్నాము అనుకోండి, దానివల్ల ఏంటంటే మనం పిచ్చి వాళ్ళలాగా అయిపోతాం. అంటే ఏదో ఒక విధంగా దాన్ని సంపాదించాలి, ఏదో ఒక విధంగా దాన్ని కోరిక తీర్చుకోవాలి అని దాంతో ఏంటంటే ఒక పిచ్చి వాళ్ళలాగా అయిపోయి దానికోసం హుక్ అండ్ క్రూక్ అంటాం కదా, ఏ విధంగా అయినా చేయాలి అని దానికోసం పాపాలు చేస్తాం అనమాట. సో ఈ పాపాలు చేయడం మూలంగా ఏమవుతుంది, వాళ్ళకి మళ్ళీ భౌతిక దేహం, ఆ జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు అనమాట. ఆ భౌతిక దేహం వస్తుంది, మళ్ళీ దాంతో మళ్ళీ పనులు చేస్తారు, మళ్ళీ భౌతిక దేహం, ఇలాగా మనం ఆ వలయంలో అనేది మనం చిక్కుకుపోతూ ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మరి అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం అనుకుంటాము ఓకే, మనం పాపం చేస్తే కదా, మనం పుణ్యం చేద్దాము అనేసి మనము మంచి కర్మలు చేద్దాము అని అనుకున్నా కూడా దాని వల్ల కూడా ఉపయోగం ఏమీ లేదు, దానికి కూడా భౌతిక శరీరమే వస్తుంది అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే మన మనస్సు అపవిత్రంగా ఉన్నంత వరకు కూడా మనలో ఉన్న చిత్తం అనేది సరిగ్గా ఉండదు. అందుకని మనము ఈ హృదయాన్ని మనం పవిత్రం చేసుకోవాలి. అందుకని ఈ కామ్య కర్మ రతులు అనేది మనం వదిలేయాలన్నమాట. అంతవరకు కూడా మనకి ఈ భౌతిక దేహం వస్తూనే ఉంటుంది అని చెప్పి మనకి 6 శ్లోకంలో ఏంటి అంటే మనకి మనం ఎప్పుడైతే ఈ మనం తమో గుణంలో ఉంటుంటామో అప్పటి వరకు కూడా మనకి ఈ పరమాత్మ కానీ ఆత్మకు కానీ వీటి వల్ల వీటి యొక్క సంబంధం కానీ వీటన్నిటి గురించి ఏమీ కూడా మనం తెలుసుకోమన్నమాట. సో వీటి నుంచి బయటపడాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనం భగవంతుడు వాసుదేవుడి మీద ప్రేమ అనేది తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఈ దేహబంధం నుంచి బయటపడగలుగుతాము. అంతకు మించి ఇంకో మార్గం లేదు. ఫస్ట్ 2 శ్లోకాల్లో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పారు, తర్వాత 6 శ్లోకంలో సొల్యూషన్ చెప్తున్నాడు అనమాట. సో మీకు ఎప్పటి వరకు ఈ తమో గుణంలో ఇంద్రతృప్తిలో ఉన్నంత వరకు కూడా మనకి ఆత్మ గురించి భగవాన్ గురించి కూడా తెలియదు. అందుకని ఆ వాసుదేవుడి మీద ప్రేమ ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే మనము ఈ ఈ దేహ బంధం నుంచి మనం బయటపడగలుగుతాము అని చెప్పి చెప్తారనమాట. మరి 7 నుంచి 9 శ్లోకాల్లో ఏంటి అంటే మరి ఇంద్రియ తృప్తిలో కూడా ఇంకా అంతకన్నా కూడా ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం వెర్రోళం అవుతాం, పాపాలు చేస్తాం, భౌతిక దేహం చేస్తాం, కానీ ఇంకా లోపలికి డీప్గా వెళ్తే ఏంటి అంటే మనకి ఏంటి అంటే ఈ ఇంద్రియ భోగం వలన మనము కాలాన్ని వృధా చేసుకుంటాం అనమాట. అలా కాకుండా ప్రమత్తుల్లాగా అయిపోతాం. అంటే మన జాగృత అనేది ఉండదు. ఏం జరిగితే జరిగింది, నా పని అవ్వాలి, నా తృప్తి కావాలి అనేసి మనం ఆ విధంగా ఉంటాం అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అందులో అన్నిట్లో కూడాను ఇంకా ఆ స్వీయ లాభం అనేది ఉంటుంది, కానీ వాటన్నిటిలోకి కూడా ఇంకా అతి ఘోరమైంది ఏంటయ్యా అంటే మైథున సుఖం అనమాట. ఎందుకు అంటే ఇదే అన్నిటికీ కారణం. ఎందుకంటే ఈ మైథున సుఖం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో సుఖపడాలి అనేసి గృహస్థులు అనుకుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది ఎందుకు అంతమైన ఘోరమైనది అని అంటే దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకి హృదయ గ్రంథిలో ఆ భార్య భర్త అనేది ఆ హృదయ గ్రంథి నాట్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో దాని ద్వారా ఏమవుతుంది మనకి మళ్ళీ పిల్లల మీద, గృహం మీద, ధనం మీద, వీటన్నిటి మీద ఆసక్తి మొదలవుతుంది. దాని ద్వారా మోహం వచ్చి నాది, నేను నాది అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇది చాలా ప్రమాదకరము అనేసి మనకి చెప్తూ ఉన్నారు. సో మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేది కూడా మళ్ళీ మనకి 9వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు అనమాట. ఎప్పుడైతే మనము ఈ ఈ హృదయ గ్రంథిని మనం లూజు చేయగలుగుతాము అప్పుడు మాత్రమే మనకి ఈ పుత్రుల మీద, గృహం మీద, ధనం మీద ఆసక్తి అనేది వస్తుంది. దాని ద్వారా ఈ మమకారం ఏదైతే మోహం ఉందో నేను నాది అనేది కూడా పోతుంది అని. మరి అది బాగానే ఉంది, హృదయ గ్రంథిని లూజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. దాన్ని ఎలా చేసుకుంటాము అని అంటే మనకి ఇందులోనే ప్రపాదులు వారు చెప్పారు, సాధు సాంగత్యం భక్తి యోగము చేసుకుంటే కుదురుతుంది అని. కానీ మనకి 10 నుంచి 14 శ్లోకాల్లో మనకి చెప్తూ ఉన్నారనమాట మనం ఏం చేస్తే మనకి ఈ హృదయ గ్రంథి అనేది లూజ్ అవుతుంది, ఆ నాట్ అనేది పోతుంది అనేది చెప్తూ ఉన్నారు. దానికి మనకి 25 రకాలైన పద్ధతులు చెప్పున్నారనమాట. ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే గురువుని ఆశ్రయించడం అనమాట. ఆ తర్వాత ఏంటి భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఇంద్రియ భోగం వైపు వెళ్ళకూడదు. మనకి ఏమైనా బాధలు వస్తే అవి వింటరు సమ్మరు లాగా వస్తూ
పోతూ ఉంటాయని మనం సహిస్తూ ఉండాలి. మళ్ళీ మన జీవుల యొక్క పరిస్థితి ఏంటి, బాధలు ఎలాంటివి వస్తాయి ఏంటి అనేది తెలుసుకొని దాని యొక్క ప్రయత్నిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ ఏ లోకంలో ఉన్నా కూడా దుఃఖం అనేది ఉంటుంది. ఒక ఓన్లీ ఆధ్యాత్మిక ప్రపంచం కాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దుఃఖం అనేది ఉంటుంది అని తెలుసుకోవాలి. మన యొక్క తత్వం ఏంటిది అని ఆత్మతత్వం గురించి విచారణ చేసుకోవాలి. మనము తపస్సు చేస్తూ ఉండాలి, ఇంద్రియ భోగాన్ని వేడాలి, భగవంతుడి యొక్క సేవలోనే ఉండాలి. నెక్స్ట్ భగవత్ కథల్ని అనేది మనం వింటూ ఉండాలి, భక్తుల యొక్క సాంగత్యంతో ఉండాలి, భగవంతుడి యొక్క కీర్తనలు చేస్తూ ఉండాలి, అందరినీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తూ ఉండాలి, ఎవరితోటి కోపం తెచ్చుకోకూడదు, వైరం తెచ్చుకోకూడదు, మనలో ఉన్న బాధని అణుచుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మనం శాస్త్ర పఠనం అనేది చేస్తూ ఉండాలి, ఏకాంతంలో ఉండి మన ప్రాణాయామం ఇలాంటివి కూడా మనం అభ్యసించాలి. శాస్త్రాల మీద విశ్వాసం అనేది ఉండాలి, మనకి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండాలి. మనం ఏదైతే విద్యుత్ ధర్మ నిర్వహణ, మనం ఏ ఆశ్రమంలో ఉంటామో దాని ప్రకారం మనము మన యొక్క ధర్మాన్ని మనం చేస్తూ ఉండాలి. అనవసరంగా మాట్లాడడం, ప్రసంగం చేయడం అనేది చేయకూడదు. భగవంతుడినే ఎప్పుడూ కూడా మనం తలుచుకుంటూ ఉండి ఎప్పుడు మనం జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవచ్చా అనే దాని మీద మనం ప్రయత్నిస్తూ ఉండాలి. మళ్ళీ భక్తి యోగాన్ని అభ్యసించాలి. మనం అంతే భక్తి యోగం చేస్తూ మనం మన ధైర్యం ఉత్సాహం అనేది పోకుండా అలాగే ఉంటూ ఉండి మనలో ఉన్న అహంకారాన్ని కూడా మనం వదిలేయాలి. అప్పుడు మాత్రమే మనము ఈ ఈ హృదయ గ్రంథిని మనము లూజ్ చేయగలుగుతాము అని మనకి 10 నుంచి 13 శ్లోకాల్లో మనకి అవి ఇచ్చి ఉన్నారనమాట. సో తర్వాత వచ్చేసి 14వ శ్లోకంలో మనకి ఎప్పుడైతే వీళ్ళు ఆ విధంగా 25 పద్ధతులు చెప్పున్నారో ఇప్పుడు వృషభదేవి చెప్తున్నాడు అనమాట, నేను ఏ విధంగా అయితే చెప్పాను ఆ పైన పద్ధతులన్నీ కూడా మీరు ఎప్పుడైతే అవలంబించడం మొదలు పెడతారో అప్పుడు ఏమవుతుంది, మనలో కామ్యకర్మ అభిలాష అనేది పోతుంది. అంటే మనం ఈ పని చేయాలి, ఈ అజ్ఞానం పోతుంది. కామ్యకర్మ రతులు చేయాలి అంటే పుణ్యం కోసం పాపం కోసం చేస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం పోతాయి అన్నమాట. సో ఆటోమేటిక్ గా మనలో ఉన్న హృదయ గ్రంథి సదురుతుంది అనమాట. అప్పుడు భగవంతుడి మీదకి మలుతుంది. ఇప్పటి వరకు ఏంటి మనకి భార్య మీద, పిల్లల మీద, ధనం మీద ఉన్నది కాస్త అది ఏంటంటే మనకి ఆ విడిపోయి భగవంతుడి మీదకి ఏర్పడుతుంది. సో దాని ద్వారా మనం చాలా ఈజీగా ముక్తి అనేది పొందగలుగుతాము అని చెప్పేసి మనకి ఈ 14 శ్లోకాల వరకు కూడా చెప్పారనమాట. సరే ఇప్పుడు తర్వాత ఏంటంటే 15 నుంచి 18 శ్లోకాల్లో మనకి ఎప్పుడైతే మనకి ఆ ఒక గురువుగా కానీ, ఒక రాజుగా కానీ, ఒక తండ్రిగా కానీ ఉంటే ఇప్పుడు నీ బాధ్యత ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒక రాజుగా ఉంటే నీ బాధ్యత నువ్వు ఏం చెయ్యాలి అనేది చెప్తూ ఉన్నారనమాట. మనం ఏంటి అంటే మనం ఒక గురువుగా ఉంటే శిష్యుడికి, తండ్రిగా ఉంటే కొడుకుకి, రాజుగా ఉంటే ప్రజలకి, వాళ్ళకి ఏంటంటే మనము కోపం తెచ్చుకోకుండా ఈ భక్తి అనే దాన్ని మనం వాళ్ళకి ప్రతిసారి చెప్తూ ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళని ఈ కామ్యకర్మరతుల్లో పాల్గొనకుండా మనం చూస్తూ ఉండాలి. ఏంటి మన యొక్క జీవిత యొక్క పరమార్థం ఏంటి, మన ముఖ్య లక్ష్యం ఏంటి అనేది మనం వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఓకే వాళ్ళు వినలేదనుకో మనం కోపం తెచ్చుకోకూడదు, ఇంకా ఇంకా మనం ట్రై చేస్తూ ఉండాలి. మనం అదే చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు కూడాను. ఎందుకంటే మన 10 offenses లో ఏమొస్తుంది, 2 సార్లు చెప్పిన తర్వాత ఇంక వాళ్ళని వదిలేయాలి, వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తూ మనం టైం వృధా చేసుకోకూడదు అని. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఒక గురువుగా శిష్యుడికి, ఒక తండ్రిగా కొడుకుకి, ఒక రాజుగా ప్రజలకి అనేది నువ్వు కోపం తెచ్చుకోకుండా వాళ్ళకి, ఎందుకంటే అది బాధ్యత కాబట్టి నీది, వాళ్ళని ఆ కామకర్మ రతుల్లో నుంచి మనం పడవేయకుండా బయటికి తీసుకురావాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఒక అంధుడిని తీసుకెళ్లి మనం చీకటి నూతిలో పడేస్తే ఏమవుతుందో అలాగే అవుతుంది వాళ్ళని బయటికి తీసుకురాకపోతే అని చెప్పేసి. అంతేకాకుండా ఎవరైతే నిజంగా ఇలా ఉంటారో వాళ్ళకి ఏం చేస్తాము అంటే అలా బంధింపబడి ఉండే వాళ్ళని మనం చూస్తూ ఊరుకోలేము అనమాట. వాళ్ళని అందులో నుంచి మనము బయట పడివేయాలి అని అనుకుంటాము. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే వాళ్ళకి అసలు ఇది అమంగళకరము, మనం భక్తి గురించి ఆలోచించటం లేదు అనే జ్ఞానం కూడా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎంతసేపటికి కోరిక నెరవేర్చుకోవడము, దాని ద్వారా ఆనందపడడం అంతే తప్ప వాళ్ళకి ఆ క్షణిక సుఖం కోసం మళ్ళీ మనకి తగాదాలు తెచ్చుకోవడము ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. వీటన్నిటి వల్ల మళ్ళీ భౌతిక దేహం రావడం, ఈ దుఃఖ సాగరంలో పడి ఉంటాము అని ఒక చిన్న జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనము పదే పదే వాళ్ళకి చెప్తూ ఉండాలి అనేది మనకి నెక్స్ట్ 17వ శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఏంటంటే ఎవరైనా అలాగా గోతిలో పడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళని తీసి మనం కాపాడాలి అని అనుకుంటాం కదా, భక్తులు అనే వాళ్ళు కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు కానీ చూస్తూ ఊరుకోరు
కదా, అలాగే విధంగా మనం కూడా ఆ తెలియని వాళ్ళకి ఈ కామ్యకర్మ రతులు చేయకుండా చూడడం మన బాధ్యత అని చెప్పి చెబుతూ, నెక్స్ట్ మరి అక్కడ ఏంటంటే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఓకే ఇప్పుడు ఆల్రెడీ మాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మాకు ఎట్లాగా అని అనుకుంటే అది కూడా మీ బాధ్యతే. మీకు పెళ్ళి ఒక తండ్రిగా కానీ, ఒక తల్లిగా కానీ, గురువుగా కానీ, ఒక శ్రేయోభిలాషులా కానీ, ఒక ఆరాధ్య దేవతగా కానీ, ఏదైనా కానీ ఒక పోస్ట్ నువ్వు తీసుకున్నావు అంటే, ఒక బాధ్యత నువ్వు తీసుకున్నావు అంటే వాళ్ళని ఈ జన్మ మృత్యు వలయంలో నుంచి బయటపడేయడం అనేది, అలా ఉన్నప్పుడే నువ్వు ఆ బాధ్యత తీసుకోవాలి. అలా పడలేనప్పుడు ఆ బాధ్యత తీసుకోకూడదు అనేసి మనకి 18వ శ్లోకంలో నా సస్యాత్ గురున్న సస్యాత్ అనే శ్లోకం మనకి ఇంపార్టెంట్ శ్లోకం వస్తుంది అనమాట. అంటే మరి మీరు అనుకోవచ్చు, మరి మాతాజీ మనం ఆల్రెడీ తల్లిదండ్రులుగా ఉన్నాము, మనం ఆ పని చేయలేకపోతున్నాం కదా అంటే, మనం అంటే మనకి ఆ బాధ్యత ఎలాగో భగవంతుడు ఇచ్చినప్పుడు ఏంటంటే మన శాయశక్తిలా ప్రయత్నించడమే మనం చేయాల్సిందనమాట. ఓ వినట్లేదు కదా అని వదిలేసి ఊరుకోకూడదు. మనకి ప్రయత్నం దొరికినప్పుడల్లా వాళ్ళ కోసం ప్రే చేయడము, వాళ్ళ కోసము ఆ వచ్చిన సన్నివేశాన్ని యూజ్ చేసుకొని భగవంతుడి మీదుగా చెప్పడము అనేది మనం చేస్తూ ఉండాలి అనేది మనకి ఈ 18 శ్లోకాల ద్వారా మనకి నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ మనకి 19 నుంచి ఏంటి అంటే, నెక్స్ట్ ఐ థింక్ 19, 20 శ్లోకాల్లో అనమాట. 19, 20 శ్లోకాల్లో ఏంటంటే వృషభదేవి ఏం చెప్తున్నాడు అంటే, భక్తుడు భగవంతుడు మనకి ఏంటంటే భగవంతుడికి సేవ చేస్తే భక్తుడికి చేస్తున్నారు, భక్తుడికి చేస్తే భగవంతుడికి చేస్తున్నట్టే అన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఋషభదేవు, నాకు ఆధ్యాత్మిక శరీరం ఉందంటే ఎలాగా ఒక ఆధ్యాత్మికతతో ఉన్న వాళ్ళకి ఎలాగ ఏ శరీరం ఉంటుంది ఏంటి అనేది చెప్తారనమాట. ఆ స్పిరిచువల్ క్వాలిటీస్ అనేవి ఏముంటాయి అని చెప్పి తర్వాత మీ అందరిలో కూడాను చూస్తే భరత మహారాజు ఉన్నాడు, ఆయనకి మీరందరూ కలిసి సేవ చేయండి, చేస్తే మీరంతా కూడా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు నాకు చేసినట్టే. ఋషభదేవ్ ఎవరైతే భరత మహారాజుకి మీరందరూ కలిసి సేవ చేస్తారో అది నాకు చేసినట్టే అవుతుంది అని చెప్పేసి, లార్డ్ అండ్ ద డివోటీస్ ఆర్ వన్ ఫ్యామిలీ అనే విధంగా ఆయన చెప్తున్నారు. ఎందుకు వాళ్ళకి భరత మహారాజుకే సేవ చేయమని అని చెప్పారు అంటే, వాళ్ళు కలిసికట్టుగా ఉండి దాన్ని ప్రపంచ పాలన అనేది సరిగ్గా చేయగలుగుతారు కాబట్టి, దానికి మనం స్టోరీ చెప్పుకున్నాము, మనము అవన్నీ కూడా చేసామన్నమాట. అది మనకి 20వ శ్లోకం ద్వారా అయిపోతుంది. నెక్స్ట్ మనకి 21 నుంచి 25 శ్లోకాల వరకు కూడా మనకి బ్రాహ్మణుల యొక్క, ఎందుకు అంటే ఆయనకి రాజ్యాన్ని అప్పచెబితే ఓన్లీ మీరు భరతుడికి సేవ చేస్తూ భరతుడు ఏ విధంగా పడితే ఆ విధంగా పరిపాలన చేయకూడదు, బ్రాహ్మణుల యొక్క గొప్పతనం తెలుసుకొని వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళు ఏం చెబుతూ ఉంటారో వాళ్ళ యొక్క ఏమంటారు వాటిని, వాళ్ళు చెప్పే విధంగా మనం రాజ్యాన్ని పరిపాలించాలి అనేసి సలహా దానికోసమని. సరి మాతాజీ. సలహాలు బ్రాహ్మణులు. సలహాలు, వాళ్ళ సలహాలు పాటిస్తూ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని బ్రాహ్మణులను ఊరికే మీరు బ్రాహ్మణులు సాయం తీసుకోండి అంటే వాళ్ళకి ఒక రకమైన ఎందుకు వాళ్ళది అనేది వస్తుంది అనేసి ఇక్కడ మనకి వృషభదేవి ఏంటంటే బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారనమాట. ఎట్లాగా అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనకి స్థావర జంగమ ఉంటాయి. సో వాటిల్లో ఏంటంటే కదలకుండా ఉండయి అలా వృక్షాలు, అవి కాకుండా కదిలే ఉంటాయి. కదిలే వాళ్ళలో కూడా మళ్ళీ మనకి జంతువులు ఉంటాయి. ఆ జంతువుల కన్నా కూడా మనుషులు ఎక్కువ, మనుషుల కన్నా కూడా మనకి ప్రమత్తాస్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండే వాళ్ళు ఎక్కువ. దాంట్లో కన్నా కూడా దేవతలు ఎక్కువ, దేవతల్లో కన్నా కూడా ఇంద్ర ఎక్కువ, ఇంద్ర కన్నా కూడా అసురాస్ ఎక్కువ, అసురాస్ కన్నా కూడాను కిన్నెరాస్ ఎక్కువ, కిన్నెరాస్ కన్నా సిద్ధాస్ ఎక్కువ, సిద్ధాస్ కన్నా కూడా ఈ విధంగా ఆయన గంధర్వాస్ ఎక్కువ. ఇలాగ దక్ష శివ చెప్పుకుంటూ లాస్ట్ లో బ్రహ్మాది కూడా చెప్పి, ఎందుకు అంటే శివుని ముందుకు తీసుకొచ్చారు. దక్షుడి తర్వాత శివుని ఎందుకు పెట్టారు అంటే మనకి శివుడు కూడా బ్రహ్మకు సంతానం కాబట్టి ఆ విధంగా ఆయన ఇక్కడ ఉంది. లేకపోతే బ్రహ్మ కన్నా కూడా శివుడితే భక్తుల్లో ఎక్కువ క్వాలిటీ ఉంటుందన్నమాట. సో తర్వాత శివ బ్రహ్మ లాస్ట్ లో వచ్చేసి భగవంతుడు అనమాట. కానీ నాకన్నా కూడా ఇంకా ఎవరు అయ్యా ఉత్తములు అంటే బ్రాహ్మణులు అని చెప్పేసి మనకి ఇక్కడ వృషభదేవి చెప్తూ ఉన్నారనమాట. సో ఆ బ్రాహ్మణులు ఏంటంటే నా నోరుతో సమానం, వాళ్ళకి అర్పణ చేస్తే నేను తిన్నట్టే లెక్క అని చెప్పేసి మనకి శ్లోకాలు చెప్పి, మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు కాదు బ్రాహ్మణులు అంటే మనకి బై కులం ద్వారా అంటే బ్రాహ్మణుల వంశంలో పుడితే బ్రాహ్మణులు అనటానికి లేదు, వాళ్ళకి లక్షణాలు ఉండాలి అనేసి మనకి 8 లక్షణాలు కూడా ఇస్తారనమాట. వాళ్ళకి ఏంటంటే సమాధమ సత్య ఇవన్నీ కూడా మనకి ఆ 8 లక్షణాలు కూడా ఇచ్చి, ఈ లక్షణాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే అని. అంతేకాకుండా వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక భౌతిక విషయాల మీద వాళ్ళకి
ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండనే ఉండదు అనమాట. ఎప్పుడు భగవంతుడే అన్నిటికీ అనేసి వాళ్ళు అనుకుంటూ, దాని భగవంతుడు అన్ని ఇవ్వగలిగినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు భౌతికమైన కోరికలు భగవంతుడిని అడగరు అని చెప్పేసి మనకి ఆ 25 శ్లోకాలు చెప్తారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళు బ్రాహ్మణులు అనేవాళ్ళు వైష్ణవులతో సమానము అని చెప్పేసి. ఎందుకంటే భగవంతుడు అన్ని ఇవ్వగలుగుతాడు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు భక్తి ఆపరు. బట్ కానీ ఏది అవసరం వచ్చినా సరే భగవంతుడిని కూడా వాళ్ళు ఆచరించరు. మిగతా వాళ్ళ దగ్గరికే వెళ్ళరు, ఇంకా భగవంతుడిని ఏం అడుగుతారు వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నామంట. సో ఆ విధంగా బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని మనకి చెప్తారు. సో 26 నుంచి 27 శ్లోకాల్లో ఏంటి అంటే, మీరు అదొకటే కాదు, దాంతో ఇంకా ఏం చేయాలి అంటే, మీరు ప్రతి ఒక్క జీవిని కూడాను అసూయతో ఉండకుండా వాళ్ళందరిలో కూడా నన్ను ఎలా గౌరవిస్తారో అదే విధంగా వాళ్ళని కూడా గౌరవించాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఎలా అయితే మనకి పండిత సమదర్శిన ఉంటుంది కదా, ఆ విధంగా భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళందరికీ పరమాత్మ రూపంలో వాళ్ళలో ఉంటాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా సమదృష్టితో చూడాలి, వాళ్ళతో అసూయ చెందకుండా ఉండాలి అని చెప్పి అంతేకాకుండా ఇంకా లాస్ట్ లో ఏం చెప్తాడు అంటే, మనస్సు, దృష్టి, వాక్కు, మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నిటినీ కూడా నా సేవ యందే ఉంచు. సేవ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని మనకి లాస్ట్ ఇన్స్ట్రక్షన్ అనమాట ఇది. సో ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా భగవంతుడి యొక్క సేవ యందు ఉంచుతామో అప్పుడు మనకి ఈ యమపాశం అనేది, భవబంధనాలు అనేవి ఉండకుండా మనం బయటపడతామంటే భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాము అని చెప్పేసి మనకి ఈ విధంగా చెప్పారనమాట. సో దాన్ని మన యాక్రోనమ్ గా తపస్య అని చెప్పుకున్నాము. టీ అంటే తపస్య అని, ఏ అంటే అసోసియేషన్, ఇందాక మనం చెప్పుకున్నట్టు మహాత్ముల అసోసియేషన్ లో ఉంటే మనం మనకి మోక్షం కలుగుతుంది. అదే స్త్రీల అసోసియేషన్ లో ఉంటే మనము కింద పడిపోయి నరక ద్వారం ఓపెన్ అవుతూ ఉంది అని చెప్పి తెలుసుకున్నాము. సో అలాగే టీఏ పి పి ప్యూరిఫికేషన్, మన హృదయం ప్యూరిఫై చేసుకోవాలి అని చెప్పి చెప్పుకున్నాము. నెక్స్ట్ టీఏ పిఏ, ఏ మళ్ళీ వచ్చేసి అటాచ్మెంట్ మనము పెట్టుకోకుండా ఉండాలి అనేసి. ఎస్ అంటే సర్వీస్ చేయాలి అని, వై అంటే యువర్ రెస్పాన్సిబిలిటీ, ఒక తండ్రిగా తల్లిగా ఎలా ఉంటే నీ డ్యూటీ ఏంటి అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ ఏ అంటే ఆత్మ, అవేకనింగ్ ద సోల్ మనం. సో ఈ విధంగా ఆయన ఇచ్చిన వాటిని కూడా మనం ఈ విధంగా సింపుల్ గా కూడా గుర్తు పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పుకున్నాము. ఆ తర్వాత మనకి 28 నుంచి 35 శ్లోకాల్లో ఏంటి అంటే ఋషభదేవు ఏ విధంగా ఉన్నాడు అనేసి. సో ఋషభదేవి ఎలాగంటే యోగులందరికీ కూడా ఒక ఎగ్జాంపులరీగా ఉండడానికి ఆయన ఈ విధంగా ఎలాగంటే భరత మహారాజుని రాజుగా చేస్తాడు. ఆ తర్వాత మన్ని రాజు బట్టలన్నీ కూడా వదిలేసి ఆయన ఒక దిగంబరి లాగా మొత్తం అంతా కూడా అలాగే ఉంటాడు కొన్ని రోజులు. ఆ తర్వాత లాభం లేదు, నేను ఇక్కడే ఎందుకున్నాను అని చెప్పేసి ఆయన మళ్ళీ తపస్సు అనే కూడా మనం చెప్పలేము, దేశ సంచారం లాగా తిరుగుతూ ఉంటారనమాట. ఆ తిరుగుతున్నంతసేపు కూడా ఆయన ఎక్కడ బట్టలు ఉండవు, ఒక పిచ్చివాడిలాగా, ఒక ఉన్మత్తులాగా, అవధూతలాగా ఈ విధంగా తిరుగుతూ ఉంటారు. అయితే ఆయన అలా తిరుగుతూ ఉన్నప్పుడు అందరూ కూడా అతనికి రాళ్ళేసి కొట్టడము, లేకపోతే పిచ్చివాడు అని అడగడము, ఉన్మత్తుడు అని ఏ విధంగా పిలవడము, వాళ్ళ మీద ఏంటంటే ఆపాన వాయువు వదలడము, మలమూత్రాలు ఆయన ముందే చేయడము, ఇవన్నీ ఏం చేసినప్పటికీ కూడాను, రాళ్లతో కొట్టి ఏం చేసినా ఆయన ఇప్పుడు కూడా కోపగించుకునేవారు కాదనమాట. ఆయనకి ఆ దేహం యొక్క సంబంధం ఏంటి అనేది తెలుసు. దేహం ఇదేముంది, లాస్ట్ కూడా ఇదే జరగబోయేది, ఇప్పుడే ముందే జరుగుతుంది, నాకు ఏముంది అనేసి ఆయన ఎక్కడా కూడా తొణకుండా వెనకుండా వాటితో కోపం తెచ్చుకోవడం కానీ ఏమీ రియాక్షన్ అనేది ఉండేది కాదనమాట. కానీ ఆ తర్వాత కొన్ని రోజులు ఆయన ఏం చేశాడు అంటే, ఇలా కాదు, ఇలా తిరగడం కాదు, ఎలా అయితే ఒక మన అజాగర అంటాం, అంటే ఇది పైతాన్ అనమాట. ఎలా అయితే కొండ చిలువ, ఆ పైతాన్ అంటే నాకు తెలిసినంత వరకు. సో అది ఎలా అయితే కదలకుండా ఒక చాటే ఉండేసి దానికోసం ఫుడ్ వస్తే తీసుకొని తింటూ ఉంటుందో, ఆయన కూడా అలాగే ఒక ప్రదేశంలో కదలకుండా అక్కడే పడుకునేవారు, కాసేపు కూర్చునేవారు, కాసేపు దొర్లాడేవారు చేస్తూ ఈ జనాలంతా కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి ఆయన అక్కడే మలమూత్రాలు వెళ్ళడం, దాంట్లోనే దొర్లాడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఎవరు రాకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు అని చెప్పేసి. సో ఈ విధంగా మనము వృషభదేవు ఏ విధంగా బిహేవ్ చేశారు అనేది మనం ఈ చాప్టర్ లో మనం తెలుసుకున్నాం. అయితే లాస్ట్ లో మనకి సుఖదేవ్
మహర్షి ఏం చెప్తున్నారు అంటే సుఖదేవ్ గోస్వామి ఆయనకి ఎన్నో రకాలు, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా భగవంతుడిని తలుచుకుంటూనే ఉన్నారు. ఆయన అప్పుడు ఆయనకి అనేక రకమైన సిద్ధులు వచ్చాయి, కానీ ఏ రకమైన సిద్ధుల్ని కూడా ఆయన వాడుకోలేదు అని చెప్పి చెప్పారనమాట. సో ఆ విధంగా ఇప్పుడు మనకి నెక్స్ట్ చాప్టర్, సిక్స్త్ చాప్టర్ అనేది మొదలవుతుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ లో ఏం చెప్పారు, ఎన్నో రకాలైన సిద్ధులు వచ్చినప్పటికీ కూడా పరకాయ ప్రవేశము, అనుమ లఘిమ ఇలాంటివన్నీ వచ్చినా ఏవి కూడా చేయకుండా వాడకుండా అలాగే ఉన్నారు అని చెప్పి చెప్పారు. సో ఇప్పుడు పరీక్షణ్ మహారాజ్కి ఏంటి అంటే ఈ చాప్టర్ లో డౌట్ వస్తుంది అనమాట. దాని ద్వారా ఈ చాప్టర్ మొదలవుతుంది మనకి. సో ఈ చాప్టర్ లో మొత్తం మనకి వచ్చేసి 19. మీకు కంటిన్యూ కావాలా మాతాజీ? మళ్ళీ స్టాప్ చేసి రికార్డ్ చేస్తావా దామోదరి?